మాజీల పోరాటం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు మాజీ సర్పంచులు ఆందోళనకి సమాయత్తమవుతున్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచుల ఆందోళనపై స్పెషల్ ఫోకస్. పంచాయతీ ఎన్నికలు సరే, పెండింగ్ బిల్లుల సంగతి ఏంటి? బిల్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారో? డిసెంబర్ 1 నుంచి ఉద్యమిస్తామంటున్న మాజీ సర్పంచులు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు మంజూరు కాకపోవడంతో మాజీ సర్పంచులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కానప్పటికీ బలవంతంగా పనులు చేయించారని మాజీ సర్పంచులు అంటున్నారు. తాము అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టామని చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన బిల్లులు మొత్తం 100 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లులు మంజూరు కాకపోవడంతో మాజీ సర్పంచులు మానసిక వేదనకు గురవుతున్నారు. గ్రామంలో సంబంధించిన పల్లె ప్రగతి కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, సెక్రేషన్ షెడ్ కావచ్చు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మురికి కాలువలతో పాటు వీధి లైట్లు, ట్రాక్టరు ఈఎంఐలు, మరి సిబ్బంది జీతాలతో పాటు ప్రతి పని చేపట్టినాం. సుమారు సర్పంచ్లకు వచ్చే పెండింగ్ బిల్లు 4 సంవత్సరాలు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలకు వచ్చింది. దయచేసి మా పెండింగ్ బిల్లులు ఇప్పియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా గతంలో పెండింగ్ నిధులన్నీ విడుదల చేసి వారికి బిల్లులు చెల్లించిన తదుపరి ఎన్నికలు జరపాల్సిందే. మేము కూడా స్వాగతిస్తున్నాం. అప్పో చేసి పనులు చేసినప్పుడు కనీసం అవి వస్తేనన్నా ఇప్పటికైనా అసలు ఎట్లా పోయింది కనీసం మిత్తి కట్టుకొని ఎంతో కొంత మేము చెల్లించి ప్రజల్లో గౌరవం అట్లాగే మా ఆత్మాభిమానం కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. అవి చెల్లించిన పిదుపనే ఎన్నికలకు పోవాల్సిందే. గత 4 ఏళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా మాజీ సర్పంచులు. పల్లె ప్రగతి వనంతో పాటు శ్మశాన వాటిక, నూతన గ్రామ పంచాయతీల నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం అప్పటి సర్పంచులు అప్పులపై ఆధారపడ్డారు. ముందుగా పని చేయండి, తర్వాత నిధులిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో పాటు ఒత్తిడి వేయడంతో బలవంతంగా పనులు చేశామని అంటున్నారు సర్పంచులు. వసతులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మా మెడల మీద కత్తులు పెట్టి మరి మాకు పనులు చేయించడం జరిగింది. అప్పుడున్నటువంటి కలెక్టర్లు కానీ, ఎంపీడీఓలు కానీ ప్రతి పని ఏ రాత్రి ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రొద్దున వరకు మేము చేయాలంటే పూర్తి స్థాయిలో మాకున్న శక్తి వంచన లేకుండా సర్పంచులందరము ఆ పనులు చేయడం జరిగింది. ప్రతి పనిలో భాగస్వామ్యం చేసి ఒత్తిడి చేసి పనులు చేపించి ఇప్పటి వరకు అలాంటి పనులకు ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. బిల్లుల మంజూరు కోసం ఎదురు చూసిన మాజీ సర్పంచుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారావుపేట గ్రామానికి చెందిన వడ్డే ఆనందరెడ్డి అభివృద్ధి పనుల కోసం ₹20 లక్షల అప్పు తెచ్చారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారాయన. ఆస్తులమ్మి పనులు చేపట్టిన మరో 2 సర్పంచులు కూడా ఆత్మహత్య యత్నం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి తీర్చలేమన్న బాధతో తన భర్త చనిపోయారని మాజీ సర్పంచ్ భార్య చెప్తున్నారు. ఇప్పటికీ కూడా బిల్లులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం సోమారావుపేట, మండలం ఇల్లంతకుంట, డిస్టిక్ తాలూకా సిరిసిల్ల. ఆనందరెడ్డి ఊళ్ళో చాలా పనులు చేసిండు. ఇక అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చిండు. ఆ అప్పులలో వచ్చి చాలామంది సంవత్సరానికి తిరిగి అందరూ డబ్బులు ఇవ్వని ఇంటికి వచ్చారు. ఎవరికి ఏం చెప్పాలని ఇజ్జతికి ఇట్లా బయకడికి పోయి ఇట్లా వేసిండు, ఉరిపెట్టుకున్నాడు. ఇక మాకు ఇంటికాడ మళ్ళీ వస్తానని చెప్పిపోయిండు. వాళ్ళు ఇప్పుడు కూడా అప్పులు భూమి అమ్మి ఇయ్యిర్రి, జాగ అమ్మి ఇయ్యిర్రి, మాకు మా పైసలు మాకు కావాలి, మేము ఉట్టిగానే పైసలు ఇచ్చినామా, పెంకాసులు ఇచ్చినామా, ఇప్పుడు మా డబ్బులు మాకు ఇయ్యిర్రి అని ఇంటికి వచ్చి అందరూ ఎడదొరుకుతాగటే తిట్టిపోతుర్రు ఇంటికి వచ్చి. తెలంగాణ వ్యాప్తంగా మంజూరు కాని బిల్లుల విలువ ₹1400 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. మాజీ సర్పంచులు కొన్ని రోజుల పాటు ఉద్యమాలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు. తమ డిమాండ్ నెరవేరుకుంటే మరో ఉద్యమం తప్పదంటున్నారు సర్పంచులు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటించారు. అభివృద్ధికి కట్టుబడ్డాం, అప్పులు చేశాం, బిల్లులు చెల్లించండి మహాప్రభు అంటూ మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అయితే
గతంలో ఉన్న పెండింగ్ బిల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు తాజా మాజీ సర్పంచులు. గత ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని అంటున్నారు మాజీ సర్పంచులు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 మహాత్మానగర్.